పొద్దున్నే టిఫిన్లోకి ఏం చేస్తున్నావు? ఊతప్పానికి ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు వాడ్చుకొని పోసేసి పిండిలో వేసి ముందుగా కలిపేస్తారా? ఊతప్పం నాకు దోశ పోసి కదా దాని మీద కదా వేస్తారు. మా పక్కట్టే నెల్లూరు పక్క. నెల్లూరు సైడా? ఓకే ఓకే. పెట్టాము. ఇప్పుడు ఈ పిండిని బాగా కలుపుకొని పక్కన చట్నీ కోసం పప్పులు, మీరు పల్లీలు అంటారు, మేము శనక్కాయ పప్పు అంటాం. నూనె వేసి వెరైటీ ఊతప్పం ఇంతే. కాలిన తర్వాత తిప్పేసుకొని మూత పెట్టుకోవాలనా? ఆవిరి మీద ఉడికేదాన్ని పెట్టి సూపర్. ఆ శనక్కాయ పప్పు చూడు, చట్నీ, పప్పు కమ్మగా వాసన వస్తారు. పిండి సూపర్ ఊతప్పం చూసారా ఎంత బాగా వచ్చింది. ఓకే, తీసాక చూపిస్తాను. శనక్కాయ పప్పు ఇలా దోరగా వేయించుకోవాలి. ఒక పక్క ఊతప్పం కాలుతుంది, ఇంకో పప్పు ఏగుతుంది. ఓకే, ఊతప్పం రెడీ. మళ్ళీ మరొక ఊతప్పానికి సిద్ధం. అంతే ఫ్రెండ్స్, ఊతప్పం రెడీ. బాయ్.